బ్రాడ్గా చెప్పాలంటే అన్యూరిజాలు 2 రకాలు ఉంటాయి. అంటే దాన్ని టైప్స్ ఆఫ్ అన్యూరిజమ్స్ అని మనం అంటాం. అంటే ఏంటిది అంటే ఫ్యూసిఫార్మ్ అన్యూరిజం అంటాం, సాక్యులర్ అన్యూరిజం అంటాం. ఫ్యూసిఫార్మ్ అన్యూరిజం అంటే ఏంటి? ఇది ఒకవేళ రక్తనాళం అనుకోండి, ఇది దాని చుట్టూ ఉండే దాని సర్కంఫరెన్స్ అంటే రక్తనాళం ఒక గొట్టంలాగా ఉంటుంది. ఈ రక్తనాళంలో దాని ఓవరాల్ అన్ని వైపులా వాల్ ఉబ్బుగా మారి ఒక బెలూన్లా ఉబ్బిందనుకోండి, దాన్ని మనం ఫ్యూసిఫార్మ్ అన్యూరిజం అంటాం. అదే ఈ యొక్క రక్తనాళం యొక్క వన్ ఆఫ్ ది గోడలోంచి ఒక చిన్న బుడగలాగా ఆ వాపు వచ్చిందనుకోండి, దాన్ని సాక్యులర్ అన్యూరిజం అంటాం. యూజువల్గా ఫ్యూసిఫార్మ్ అన్యూరిజమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అయోటా లాంటి కండిషన్లో ఒకవేళ అన్యూరిజమ్స్ వస్తే దాన్ని ఆల్మోస్ట్ 6 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ అయితే తప్ప దానికి యూజువల్గా ట్రీట్మెంట్ చేయం. కానీ ఫ్యూసిఫార్మ్ అన్యూరిజం కాకుండా సాక్యులర్ అన్యూరిజం వచ్చి ఉండుంటే అది యూజువల్గా సాక్యులర్ అన్యూరిజమ్స్ ఇన్ఫెక్షన్ వల్లనే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్స్ సైజ్ మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉంది అంటే దానికి యూజువల్గా ప్రొసీజర్స్ చేయాలి అనేది మెయిన్గా ఉంటుంది.